నాతో పాటు ఈ బొమ్మ ఉంటే నేను ఎవ్వరికీ కనిపించను, దెయ్యం కూడా నన్ను కనిపించదు. ఏంట్రా ఎస్కేప్ అవుదామని చూస్తున్నావా? అయ్యో నువ్వేంటమ్మా కాఫీ పెట్టుకుంటూ ఇక్కడ కూర్చున్నావు? బాగా ఆకలిగా ఉంది, నేను ఏదైనా తినరానా? ఎందుకురా ఇక్కడికి వచ్చావు? మా ఊరు పోలేరబ్బ జాతరకి చందాలు వసూలు చేయడానికి వచ్చాను, చాలా వసూలు అయిపోయాయి. వెళ్ళరానా? ఇప్పుడెందుకు వచ్చావురా? బుద్ధి తక్కువ రెక్స్ కలవడానికి వచ్చాను, తను లేడు, నేను వెళ్ళనా? ఎవడ్రా వాడు? రెక్స్ ఎవరో నీకు తెలీదా? అయితే నేను కూడా నీకు తెలిసే అవకాశం లేదు. మరి సెలవా, వెళ్ళొస్తా. రేయ్ ఏంటి? ఆ బొమ్మని కింద పడేసి పోరా. నువ్వు దెయ్యాన్ని అంత తొందరగా నేను వదిలిపెడతానంటే నేనంటే నీకు నచ్చదు కదా? ఇప్పుడు చూసేవా? నువ్వు ప్రాణంగా చూసుకునే నీ కూతురు రూపంలో నీ మీద పొగ తీర్చుకోవడానికి వచ్చాను. కావ్య వదిలే, కావ్య ప్లీజ్. ఏంటి భయంగా ఉందా? ఇలాగే కదా నేను నిన్ను బతిమాలాను, విన్నావా? వినలేదు. బాబు, ఒకే రూపంలో 7 విన్నాను, కానీ ప్రత్యక్షంగా ఇప్పుడే చూస్తున్నాను. అర్థం కాలే స్వామి. ఇదిగోండి స్వామీజీ. ఇది చూడు, అంతా తెలుస్తుంది. అచ్చా నాలాగే ఉంది. ఆ ఫోటోలో ఉన్నది నువ్వనుకుంటున్నావా అమ్మా? కాదమ్మా, ఆ అమ్మాయి పేరు కావ్య. చచ్చిపోయిన కావ్య ఆత్మ తనని భయపెడుతుందని జెన్నీ వాళ్ళ నాన్నతో చెప్పింది. కావ్య ఆత్మ వల్ల తన కూతురికి ఎటువంటి ఆపద రాకూడదని థామస్ నాతో చెప్పారు. నేను కాలపూజ చేసి మంత్రించిన 2 కోడిగుడ్లను ఆయనకిచ్చాను. వాటిల్లో ఒకటి ఆ అమ్మాయి సమాధిలోను, రెండోది వాళ్ళ ఇంట్లోనూ పెట్టమని చెప్పాను. థామస్ నేను చెప్పినట్లు చేశాడు, కానీ ఇప్పుడు ఆ మంత్రించిచ్చిన 2 గుడ్లు పగిలిపోయాయి. ఇది నేను నమ్మలేకపోతున్నాను స్వామి. నమ్మి తీరాలి బాబు. ఇప్పుడు కూడా మీ అక్కయ్య చాలా ప్రమాదంలో ఉంది.